ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 57వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 7 నామాలతో కీర్తించబడ్డాడు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్. మహర్షి కపిలాచార్య. మహత్వం ఋషిత్వం కలసినది ఏదైతే ఉందో అది మహర్షిత్వం. పరమాత్మ సాధనా క్రమంలో ముముక్షత్వం నుండి క్రమానుగత స్థాయినే మహర్షిత్వం అంటారు. ప్రకృతి యొక్క పంచభూతములపై పట్టు సాధించుట మహర్షిత్వం. దానికి నిదర్శనం విశ్వామిత్రుడు సృష్టియందు మమేకమయ్యుండు అంతఃశక్తిని అనుభవానికి తెచ్చుకొని గాయత్రీ శక్తిగా, గాయత్రీ మంత్రంగా ఆవిష్కరించుటే. దీన్నే మహర్షిత్వం అన్నారు. సృష్టియందు తాదాత్మ్యతాభావంతో సంలీనమైన పరమేశ్వర చైతన్యాన్ని సుస్పష్టంగా అనుభూతికి తెచ్చుకొని ప్రకటించువాడు మంత్రద్రష్ట. వాడే ఋషి, మహర్షి. దర్శించి ప్రకటించినట్టి జ్ఞానాన్ని తాను ఆచరిస్తూ ఇతరులకు బోధించి లేక ఉపదేశించి ఆచరింపజేయువాడు ఆచార్యుడు, గురువు. మహర్షిత్వం ఆచార్యత్వంతో ప్రకాశించువాడు కపిలుడను మహర్షి నారాయణుడి అంశ. కర్దముడు బ్రహ్మపుత్రుడు, స్వయంభవుడను మనువు కూతురు దేవహుతి. వీరిద్దరికీ జన్మించిన కుమారుడు కపిలుడు, కపిల మహర్షి. తన తల్లికి సాంఖ్యయోగ తత్వాన్ని ఉపదేశించి ముక్తి మార్గాన్ని చూపించిన వాడు కపిలుడు. శ్రీ మహావిష్ణువు 21 అవతారాల్లో యోగావతారం కపిల మహర్షి. అందుకే మహర్షి కపిలాచార్య. తదుపరి నామం కృతజ్ఞ. కృతం అనగా చేయబడింది, చేయబడిన దానిని జ్ఞ అనగా చక్కగా తెలియుట. దాని రూపమే కృతజ్ఞ అనగా తాను దేనినైతే నిర్మాణం చేశాడో ఆ నిర్మాణం పట్ల సుస్పష్టమగు జ్ఞానాన్ని కలిగియుండునదే కృతజ్ఞత. ఈ చరాచర విశ్వాన్ని నిర్మించినవాడు నిర్మాత పరమేశ్వరుడు. తాను నిర్మించిన విశ్వాన్ని గురించి బహుచక్కగా తెలిసిన పరమాత్మ శ్రీ మహావిష్ణువే కృతజ్ఞుడు. దీనినే శృతులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అని కీర్తించాయి. అణువులందు అణువు పరమాణువు, మహత్తులందు మహత్తు పరబ్రహ్మ. ఇదియే పిపీలికాది బ్రహ్మ పర్యంత సృష్టి పరమాత్మ కృతం. అందులో చైతన్యాంశంగా ప్రవర్తించున్నది పరమేశ్వర చైతన్య శక్తి. ఇది తప్ప మరి ఇతరం ఏదీ కాదు. పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి విడదీయరానిది. ఈ భావంచే పరమేశ్వరకృతమైన విశ్వశక్తి స్వరూపమే కృతజ్ఞ. తదుపరి నామం మేదినీపతి. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి. మేదిని అనగా భూమి. ఆ భూమికి పతి మేదినీపతి అని భావం. ప్రళయవేళయందు శ్రీ మహావిష్ణువు శేషునిపై యోగనిద్రా పరవశుడయ్యాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెవిలోని మలినం నీటిలో పడింది. ఆ మలినం నుండి మధువు, కైటబులు అనే రాక్షసులు ఉద్భవించారు. బ్రహ్మను పీడించు వారిని తన విశాలమగు తొడలపై నుంచి వధించాడు విష్ణువు. అప్పుడు మధుకైటబ రక్తమాంసములు ఆ నీటిపై నిలిచిపోయాయి. ఆ రక్తమాంసములు క్రమక్రమంగా ఘనీభవించి భూమిగా ఆవిష్కరించబడింది. మధుకైటబులే భూ ఆవిష్కరణకు కారణమగుటచే భూమికి మేదిని అని పేరొచ్చింది. దానికి భర్త శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన మేదినీపతి. ఇట్టి భూమి సర్వమునకు ఆధారం, సర్వులకు ఆధారమై ఉన్నది. హిరణ్యాక్షుడను రాక్షసుడు
భూమినంతయు చుట్టగా చుట్టి పాతాళమునకు పారవేయుచునట. అంతట ఆదివరాహమై పాతాళమందున్న భూమిని ఉద్ధరించి తన కోరలపై నిలిపి రక్షించాడని పురాణ వచనం. అట్టి ఆది వరాహస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు మేదినీపది. తదుపరి నామం త్రిపద. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపద. 3 పదములను కలవాడు త్రిపదుడు. బలిచక్రవర్తిని 3 అడుగుల నేలనడిగి 3 లోకాలను అనగా 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో విశ్వాన్ని, 3వ అడుగుతో బలిచక్రవర్తిని పాతాళమునకు పంపిన వామనావతారుడగు శ్రీ మహావిష్ణువే త్రిపదుడు, త్రివిక్రముడు. పరమాత్మ సృష్టి మిక్కిలి సూక్ష్మకలాపం. సర్వకార్యములు 3 అంశాలు కలిగిన ఏకరూపాలు. 3 అంశాలతో నిండిన ఆకాశమే అంశమే కార్యం. అదే త్రిపుటి, త్రిపదం. ప్రధాన పురుషేశ్వర అను శృతిని అనుసరించి ప్రధానుడు, పురుషుడు, ఈశ్వరుడు, పరమాత్మ స్థాయి భేదములు 3. వ్యాపకత్వపరంగా భూహు భూలోకం, భువః భువర్లోకం, సువః సువర్లోకములు. ఈ 3 లోకములు వ్యాహృతులు అనగా దేవతాశక్తిని ఆహ్వానించుట. అవి భూహు భువః సువః భూర్భువస్సువః అని 3. దీనికి అనుబంధంగా గాయత్రి మంత్రపాదములు 3. అవి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రణవం అనేది ఓంకారం. అందుండు అకారం, ఉకారం, మకారం ఈ 3 అక్షరముల ఏక శబ్దమే ఓం. ఈ రీతిలో భూత భవిష్యత్ వర్తమానములను కాలములు 3. ప్రాతః మధ్యాహ్నిక సాయం సంధ్యలు 3. సూర్య చంద్ర అగ్నిమండలాలు 3. సత్వరజస్తమోగుణాలు 3. ఇట్టివి త్రిపదములనే త్రిపుటిగా చెప్పబడినవి. ఇక కార్యమునందు దాగిన త్రిపుటి ధ్యానించుటలో ధ్యాత, ధ్యేయం, ధ్యానం ఇవి 3 అంశాలు. ధ్యాత అంటే ధ్యానం చేయవాడు, ధ్యేయం అంటే లక్ష్యం, ధ్యానం అంటే చేయు కర్మ. కార్యం, కారణం, కర్త అన్నవి ప్రతి కార్యమందు దాగిన అంశాలు. ఈ రీతిగా సర్వకార్యములు త్రిపుటీకరణములే అనగా త్రిపదములే. త్రిపుటీకరణ పరిణామమే రూపనామ క్రియలు కూడిన ఈ జగత్తు. దీనినే శృతులు కర్మాఖిలం జగత్తుగా చెప్పబడింది. తదుపరి నామం త్రిపద సాక్ష. 3 దశలు అనగా బాల్యం, యవ్వనం, కౌమారములు. ఈ 3 దశలను మాత్రమే కలిగిన వారు దేవతలు, త్రిదశలు. వారికి అధ్యక్షుడు, నాయకుడు శ్రీ మహావిష్ణువు, దేవాదిదేవుడు. అలాగే త్రిపద విశేషములందు ప్రవర్తిస్తూ దేశకాలమాన ధర్మములను ప్రకటింపజేయునది పరమేశ్వర చైతన్య శక్తి. దాని రూపమే పరమాత్మ. అట్లు విశ్వమును స్పందింపజేయు పరమాత్మ శ్రీ మహావిష్ణువే త్రిపద సాక్షుడు. తదుపరి నామం మహాశృంగ. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రసాధ్యక్షో మహాశృంగ. శృంగం అనగా కొమ్ము, కోర, పర్వతముల కొన భాగములని అర్థం. గుణభావం హింస అనగా హింసించుటకు సంకేతం. పాతాళములో మునిగినట్టి భూమిని ఉద్ధరించి తన కోరలపై స్థిరముగా నిలిపినట్టి ఆదివరాహమూర్తి కోరలు గొప్ప శక్తివంతమగు కోరలుగా ప్రసిద్ధి. అవే మహాశృంగాలు. అంతేకాక విష్ణు పురాణమునందు శ్రీ వరాహం యొక్క కోరలను గురించి దంష్ట్రాగ్ర విన్యస్తమశేషమేతత్ భూమండలం నాద విభావ్యతే తే విగాహతః పద్మవనం విలగ్నం సరోజినీపుత్రమివోధ పంకం అన్నారు. అంటే మహాప్రళయ కాలంలో ఓషధీ సమూహం, కర్మబీజములు పునఃసృష్టికి మూలమైనవి. మనువులు సప్త ఋషులతో కూడిన ఓ గొప్ప నావను తన కొమ్ములకు బంధించుకొని సృష్టి ప్రారంభం వరకు రక్షించిన మహామీనం యొక్క శృంగమే మహాశృంగం. మరి యొక్క భావం పరమశ్రేష్టత్వం. పరమాత్మ ప్రణవస్వరూపుడు. ప్రణవం సమస్త భాషాస్వరూపం.
పరమాత్మ మహాశృంగి మహాశృంగ. తదుపరి నామం కృతాంతకృత్. సృష్టించుట అను పేరిట సర్వచరాచర భూతములను స్థావర జంగమ రూపాలుగా సృష్టించాడు పరమాత్మ. తాను సృజించిన జగత్తును ఓ నియమ నిబంధనలకు లోను చేసి పాలించాడు, రక్షించాడు. ఈ రీతిగా సర్వమును రూపనామక్రియలుగా నిర్మించాడు పరమాత్మ. చివరకు తాను సృజించి పాలించి రక్షించినట్టు ఈ సృష్టిని తానే నాశనం చేసి లయకారుడై ప్రసిద్ధి చెందాడు. అట్టి పరమాత్మయే కృతాంతకృత్ అనగా తాను నిర్మించి రక్షించినట్టి శ్రీ మహావిష్ణువే కృతాంతకృతుడు. మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిసజాక్షో మహాశృంగ కృతాంతకృత్.